టీమిండియాకు హెడ్ కోచ్గా ఉన్న గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు టీ20లో మార్పులు చేశాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మాత్రమే రెగ్యులర్ పొజిషన్స్లో బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత ఎవరు ఎప్పుడు బరిలో దిగుతారో అర్థం కాని పరిస్థితే కనిపించింది. ఆఖరికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 3వ స్థానంలో లేదంటే 4వ స్థానంలో బరిలో దిగాడు. గతంలో ఓపెనర్గా రాణించిన సంజును మిడిల్ ఆర్డర్లోకి గంభీర్ తీసుకెళ్లాడు. ఆఖరికి ఆస్ట్రేలియాతో సిరీస్లో చివరి 2 మ్యాచ్ల్లో అవకాశం కూడా ఇవ్వలేదు. 3వ స్థానం లేదంటే 4వ స్థానంలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యే తిలక్ వర్మను కూడా అటూ ఇటూ మార్చేశారు. ఆసీస్తో ఆఖరి టీ20లో అసలు అవకాశమే ఇవ్వలేదు. తిలక్ వర్మ వంటి ప్లేయర్ ఏ స్థానంలో అయినా సూట్ అవుతారు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో అంతలా ప్రయోగాలు అవసరమా అనే చర్చ జరిగింది. అయితే ఇప్పుడు టెస్టుల్లోనూ గంభీర్ ప్రయోగం చేశాడు. నెంబర్ 3 పొజిషన్లో ఆడే సాయి సుదర్శన్కు తుది జట్టులో చోటే ఇవ్వలేదు. నిజానికి ఫార్మాట్ ఏదైనా నెంబర్ 3 పొజిషన్ కీలకమైంది. ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్, చతేశ్వర్ పూజారా తమదైన ముద్ర వేసింది 3వ స్థానంలోనే. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా ఆకట్టుకున్నాడు. ఓపెనర్ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్లాక నిలకడగానే పరుగులు సాధించాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఈక్వేషన్ మారిపోయింది. 3వ స్థానం నుంచి 4వ స్థానానికి శుభ్మన్ గిల్ వెళ్లిపాడు. 4వ స్థానంలో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్తో పాటు వెస్టిండీస్తో సిరీస్లోనూ హిట్ అయ్యాడు. దీంతో 4వ స్థానంపై చర్చ అవసరం లేకుండా చేశాడు. అయితే ఇంగ్లాండ్ టూర్లో తొలుత 3వ స్థానంలోనే సాయి సుదర్శన్ను టీం మేనేజ్మెంట్ ఆడించింది. కానీ ఆ వెంటనే జట్టు నుంచి తప్పించింది. 3వ స్థానంలో కరుణ్ నాయర్ను ప్రయోగించింది. అయితే కరుణ్ నాయర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో మళ్లీ 3వ స్థానంలో సాయి సుదర్శన్ను ఆడించారు. ఆ తర్వాత వెస్టిండీస్ పైన సాయి సుదర్శని 3వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీ టెస్ట్లో 87 పరుగులతో రాణించాడు. దీంతో 3వ స్థానంలో సాయి సుదర్శన్ సెటిల్ అయినట్టే అని ఫ్యాన్స్ భావించారు. కానీ కోల్కతా టెస్ట్లో యువ ప్లేయర్కు చోటే లేకుండా పోయింది. ఇదే టైంలో గౌతమ్ గంభీర్పై విమర్శలు పెరుగుతున్నాయి. కీలకమైన 3వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించడం ఏంటనే కామెంట్స్ పడిపోతున్నాయి. 3వ స్థానంలో ఇప్పటికైనా ప్రయోగాలు ఆపాలని మాజీలు సైతం అంటున్నారు. ఇక కోల్కతాలో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ 82 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు.